బావా, మీరు చెప్పింది నిజమే. ఆ దుర్మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాను. మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను. మన బాబుని మన బాబుకి ఏమైంది? ఎవరో కారులో వచ్చి ఎత్తుకుపోయారండి. హలో, కిషోర్ స్పీకింగ్. నువ్వే మాట్లాడతావని నాకు తెలుసు. మాట్లాడుతున్న నేనెవరో నీకు తెలుసు. మిస్టర్ కిషోర్, నీ ముద్దుల భార్య గారాల బిడ్డ కోసం ఘోరంగా రాగాలు తీస్తున్నది కదా. అంటే మీరేనా మా బాబుని ఎత్తుకుపోయింది అని అడగబోతున్నావు కదూ? అవును, నేనే. రాక్షసురా, నా బాబుని ఏమైనా చేసావంటే? ఇంకా చేయలేదు, చేద్దామని అనుకుంటున్నాను. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి, ఎవరండి? బాబుని ఎత్తుకుపోయిన వాళ్ళేనా? వాళ్ళు ఏం కావాలంటున్నారు? ఏది అడిగినా ఇచ్చేద్దాం. డబ్బు, నగలు, ఇల్లు, ఆఖరికి మన ప్రాణాలైనా ఇచ్చేద్దామండి. పద్మ, నా ప్రాణాలు తెగించిన బాబుని తెస్తాను. ఎక్కడా నా కొడుకు? ఎక్కడా? మర్యాదగా నా కొడుకు నాకు అప్పగించు, లేదా ఏనాడు చేయకూడదనుకున్న ఘోరం ఈనాడు చేస్తాను. నిన్ను చంపి హంతకుడుగా మాట్లాడు. తొందరపడకు సింహకిషోర్. నన్ను చంపే ప్రోగ్రాం కాస్త ఆపు చేసి ఒక్కసారి అడి చూడు. బాబు, బాబు, పైనున్న ఆ పంజరాన్ని చూడు. నీ బిడ్డను ఆ పంజరంలో బంధించబోయే ముందు ఆ పంజరానికున్న స్పెషాలిటీ నీకు చూపించాలి. జగ్గు, ఆ పంజరంలో బొమ్మ ఉన్నా బిడ్డ ఉన్నా ఈ స్విచ్ నొక్కితే చాలు. ఆ విధంగా కథ ముగుస్తుంది. జగ్గు, కుర్రాన్ని పంజరంలో పెట్టి. కిషోర్, నువ్వు అక్కడికి వెళ్ళలోగా నేను ఇక్కడ స్విచ్ నొక్కేస్తాను. కిషోర్, నీ బిడ్డ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఆ కత్తి తీసుకువెళ్ళి నీ బావరాజాను హత్య చేసి రావాలి. అవును, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. కిషోర్, కత్తి అందుకుంటావా స్విచ్ నొక్కమంటావా? త్వరగా తెలుసు. కిషోర్, నీ కొడుకును నువ్వు బ్రతికించుకోవాలంటే నీ బావను చంపి తీరాలి. ఏ ఆగిపోయారే? ఎత్తిన కత్తిని దించండి. నా గుండెల్లోకి దించి చంపండి. పద్మ, మీరు చంపడానికి సిద్ధపడ్డది మా అన్నయ్యనేగా.
నాలోనూ మా అన్నయ్యలోనూ ప్రవహించేది ఒకే రక్తం. మా ఇద్దరిలో ఎవరిని పొడిచినా బయటకు వచ్చేది ఒకే రక్తం. పొడవండి. పద్మ, అన్నయ్య మీ గురించి, మీరు చేసే నేరాల గురించి చెప్తే నమ్మలేకపోయాను. నేను కళ్ళకద్దుకునే హారతి, అందరినీ కాల్చే కొరివే ఊహించలేకపోయాను. ఏమండి, మీరింత పాపానికి సిద్ధపడ్డానికి కారణం అడ్డదారులు అడుగు పెట్టడమేగా? నేరాలు చేసి లక్షలు సంపాదించి మమ్మల్ని మిద్దెల్లో మేడల్లో ఉంచే బదులు న్యాయమైన డబ్బుతో ఏ చెట్టు నీడనో మాకు పట్టెడు మెతుకులు పెడితే ఆనందించేదాన్నండి. ఇప్పటికైనా తెలిసిందా కిషోర్? నేను చెప్పిన మాటల్లో సత్యం ఇప్పటికైనా తెలిసిందా? నువ్వు ఫలానా అని తెలిసిన రోజున నీ భార్య బిడ్డలు నిన్ను గురించి ఏమనుకుంటారో తెలిసిందా? తెలిసింది బావా, కానీ వాస్తవం తెలిసేసరికి పరిస్థితులు చేయదాటిపోయాయి. నిన్ను హత్య చేస్తే తప్ప బాబుని ప్రాణాలతో వదిలిపెట్టమన్నారు. అందుకని దేవుడు లాంటి మంచి మనిషివి నిన్ను చంపడానికి ప్రయత్నించాను. నన్ను క్షమించు బావా, ప్లీజ్. బాధపడ కిషోర్, ఇప్పటికైనా నువ్వు నా మాట విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన కర్తవ్యం ఆ దుర్మార్గుల బారి నుండి బాబుని రక్షించాలి. బావా, ఈ క్షణంలో ఆ ముఠాన్ని పట్టుకోవడానికి నేను సిద్ధమే. మిమ్మల్ని పోలీసులు వెంట పెట్టుకుని ఆ స్థలానికి ఇప్పుడే నేను తీసుకెళ్తాను. కానీ కిషోర్, మనం తొందరపడితే బాబు ప్రాణాలకే ప్రమాదం. ముందు బాబుని రక్షించి ఆ తర్వాత వాళ్ళ పని పట్టాలి. దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి బావా? నన్ను చంపి నా శవాన్ని సముద్రంలో పారేశానని చెప్పి నీ బాసును నమ్మించి బాబును బయటికి తీసుకు, ఆ తర్వాత ఆ ముఠా ఆట కట్టిద్దాం. అలాగే బావా, అంతవరకు మీరు బయటపడకుండా రహస్యంగా ఉండండి. ఓకే. అవును బాస్, మా బావతో మాట్లాడే పని ఉందని చెప్పి నమ్మించి కారులో బీచ్ తీసుకెళ్లాను. ఎవరూ లేని చోటు చూసి పొడిచి చంపేశాను. శవాన్ని సముద్రంలో పడేశాను. అంటే శవం కూడా కనిపించకుండా మాయం చేశావన్నమాట. హత్య చేయడం మొదటిసారైనా మంచి అనుభవం గల వాళ్ళగా చేశావు. గుడ్. బాస్, నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను. ఇక నా బిడ్డ నాకు ఇచ్చే. తప్పకుండా. నా పని ఎంతో విశ్వాసంగా నెరవేర్చావు. నేను కూడా నా మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను. తీసుకెళ్ళి పెట్టు. బాబు, ఏమిటి పద్మ, కిషోర్ ఇంకా ఇంటికి రాలేదా? అవునన్నయ్య, ఆయన ఇంతవరకు ఇంటికి రాలేదు. బాబు సంగతి ఏమైందో తెలియలేదు. వాళ్ళిద్దరికి ఏం ప్రమాదం జరిగిందో అని నాకు భయంగా ఉందన్నయ్య. అమ్మా, నీ పసుపు కుంకుమ నిలబెడతాను. నీ బిడ్డ నీకు అప్పగిస్తాను. రాజా, వాళ్ళిద్దరిని రక్షించాలన్నా, ఆ దుర్మార్గులు పట్టుకోవాలన్నా మనం ఆ స్థావరం ఎక్కడుందో ముందు తెలుసుకోవాలి. ఏముందమ్మా, ఆ ముఠాకి సంబంధించిన వాడు ఎవడైనా దొరికితే వాడిని డోలు వాయించినట్టు వాయిస్తే కావాల్సింది కక్కుతాడు. సరిగ్గా గుర్తు చేశాం. ఆ ముఠాకు సంబంధించిన మనిషి ఒకడు మనకు బాగా తెలుసు. ఎవరు రాజా? వాడే టాక్సీ డ్రైవర్ కేసులో మనం జైలుకు పంపించామే, డేవిడ్ జోన్స్. వాడు ఎల్లుండి జైలు నుంచి బయటికి వస్తాడు. వాడు స్మగ్లరే కనుక ఈ ముఠా విషయాలు వాడికి బాగా తెలుసుంటుంది. బాబు, ఏం జరిగింది? నువ్వు చేసిన పనికి నీకే 6 మాసాల లోపల కూర్చున్నావు. ఇరుగు పొరుగు కాకులు గద్దల్లో పొడుస్తుంటే, పిల్లల ఆకలని ఏడుస్తుంటే నా తావు నేను చచ్చాను. మహారాజు కనుక దయతో మమ్మల్ని ఆదరించకపోతే ఈ పాటికి నేను పిల్లలు ఏ కిరసనాలో పోసుకుని ఒళ్ళు కాల్చుకు చచ్చేవాళ్ళం. ఏ మహారాజు? జోన్స్. బాబు, బాబు, నన్ను పోలీసులకు అప్పగించి మా వాళ్ళని మీరు ఆదుకున్నారా బాబు? వీళ్ళేమైపోతారోనని జైల్లో యమయాత్ర పడ్డారు బాబు. ఇక మీదటి నుంచి అటువంటి పెదవ పనులు చెయ్యను బాబు. లే జోన్స్, పాములతో చెలగట్టలాడేవాణ్ణి ఎప్పుడూ ఆ పాములే కాటేసి చంపుతాయి. మనసు మార్చుకుని మంచివాడైన మా నాన్నగారిని కూడా ఆ దుర్మార్గులే చంపారు. ఎవరు బాబు? ఎవరు? వాళ్లే, నీకు తెలిసిన వాళ్లే. నాకు వాళ్ళతో పరిచయం లేదు బాబు. కానీ ప్రతి నెల 1వ తారీఖున ఎవడో ఒక స్మగ్లర్ వ్యాన్లో దొంగ సరుకు తీసుకుని ఊడి చివరి బారికి వస్తాడు. అతను కోటికి 2 గులాబీలు ఉంటాయి. ఈ ముఠా వాళ్ళు అతన్ని బాస్ దగ్గర తీసుకెళ్ళడానికి 1 గులాబీతో వస్తారు. ఆ పువ్వుల్ని బట్టి